బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆడియన్స్ కి మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనూజ దివ్య హౌస్లో ఉండగా భరణి ప్రశాంతంగా అయితే ఉండలేడు. ఇది మాత్రం పక్కా. నన్ను వదిలేయండి తల్లో అంటూ తన ఆటేదో తను ఆడుకుంటున్న భరణిని ఇద్దరూ కలిసి ఒక ఆట ఆడుకున్నారు. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ని చంపేస్తారేంటి అన్నట్లు తనూజ దివ్య తన్నుకుని భరణిని ఫుట్బాల్లా ఆడుకుంటున్నారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఎంత సహనంతో ఉన్నా కూడా హౌస్లో భరణి పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. సీజన్లోకి అడుగుపెట్టిన మొదటి 3 వారాలు భరణి ఆట కింగ్లా ఉండేది. ఎప్పుడైతే తనూజ నాన్న నాన్న అంటూ వెంటపడటం మొదలుపెట్టిందో అప్పటినుంచి భరణి ఆటని డ్రామా డామినేట్ చేసేసింది. ఇక 5వ వారంలో దివ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణికి బ్యాండ్ బాజా బరాత్ అన్నట్లుగా సీను మారిపోయింది. ఇటు నాన్నగా అటు అన్నగా ఇద్దరి మధ్య భరణి నలిగిపోయి చివరికి బయటికి వచ్చేశాడు. సర్లే ఏదో రెండో ఛాన్స్ వచ్చింది, ఇప్పుడైనా నా ఆట నేను ఆడుకుంటా అనుకుని ఎంట్రీ ఇచ్చిన భరణిని మళ్లీ ఇద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మీరు కొట్టుకుని భరణి మీద పడతారేంటమ్మా అన్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్ ఉంది. కెప్టెన్సీ రేసు నుంచి తనూజని దివ్య తీసి పక్కన పారేసింది. దీనికి తనూజ హర్ట్ అయి దివ్య మీద ఎగిరింది. ఇంతవరకు అంతా బానే ఉంది. కాని ఇందులోకి భరణి పేరు తీసుకొచ్చి తనూజ పెంట చేసింది. తర్వాత అసలు డ్రామా మొదలైంది. బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్కులో చివరిగా రీతూ, తనూజ, ఇమ్ము మిగిలారు. ఆ సమయంలో డెసిషన్ మేకింగ్ దివ్య చేతిలోకి వెళ్ళింది. దివ్యకి పవర్ రాగానే తనూజ ప్లీజ్ దివ్య, నేను ఆల్రెడీ నిన్ను అడిగాను అంటూ తనూజ రిక్వెస్ట్ చేసింది. అయినా కానీ దివ్య మనసు కరగలేదు. మీ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయినా నాకు ఫర్లేదు. కాని ఇమ్మానుయేల్కి నా సపోర్ట్ అని నేను క్లియర్గా చెప్పాను. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమ్మానుయేల్ కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇమ్ముని లాస్ట్ వరకు తీసుకురావడానికి తనూజని తీసేస్తున్నాను అని దివ్య షాకిచ్చింది. తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా అని తనూజ అడిగింది. అవును, అప్పుడే తనకి ఫైటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరూ హౌస్లో నీకే ఓటేస్తారు. ఇప్పుడు కనీసం తనకి 3-4 ఓట్లు అయినా వస్తాయి అని దివ్య చెప్పింది. మరి లాస్ట్ టైం ఎక్కువ మంది నీకు ఎందుకు ఓటేశారు అని తనూజ అడిగింది. ఎందుకంటే వాళ్ళు నీకంటే నేను బెటర్ కెప్టెన్ అవుతానని అనుకున్నారు అంటూ దివ్య ఆన్సర్ ఇచ్చింది. ఈ మాటకి తనూజకి కాలింది. నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి కెప్టెన్సీ టాస్కులో తీసేస్తావా? ఫైట్ చేసుకుని వచ్చాం దివ్య అని తనూజ చెప్పింది. దీంతో పర్సనల్ రీజన్ ఏంటి అని ఇంకా రెచ్చగొట్టింది దివ్య. పర్సనల్ రీజన్ ఏంటంటే నీది భరణిగారిది. దానివల్ల తీసేస్తున్నానని చెప్పు. నీకు పర్సనల్ ఏమున్నా పర్సనల్గా పెట్టుకో, గేమ్ వరకు తీసుకురాకు అంటూ తనూజ ఫైర్ అయింది. ఇదేంటి మీరు కొట్టుకుని మధ్యలోకి నన్ను లాగుతారు అన్నట్లుగా భరణి ఎక్స్ప్రెషన్ ఇచ్చడు. ఇక తనూజ మాటలకి నువ్వు స్టోరీలు అల్లుకుంటూ ఉండు తనూజ అంటూ దివ్య కౌంటర్ ఇచ్చింది. నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవని అన్నందుకు నీకు అందరూ ఆ ఛైర్ ఇచ్చారు అని తనూజ చెప్పింది. ఓన్లీ కళ్యాణ్ అన్నాడు. నేను నిన్ను తీయనని అన్నాను, కాని ఇమ్మానుయేల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఇమ్ము ఈ రేసులో ఉండాలంటే తనూజనే తీసేయాలనిపించింది అంటూ కళ్యాణ్కి చెప్పింది దివ్య మాటలకి కళ్యాణ్ జవాబిచ్చాడు. దివ్య నీ దగ్గరినుంచి లాక్కోవడం నాకు పెద్ద మేటర్ కాదు. కానీ నువ్వు తనూజని తీయనన్నావనే నీకు ఇచ్చాను అని కళ్యాణ్ అన్నాడు. ఇంతలో కళ్యాణ్ ఆగు, తనకి పర్సనల్ రీజన్ ఉంది. ఇక్కడ ఇమ్మానుయేల్ కాదు, రీతూ కాదు. ఓన్లీ పర్సనల్ రీజన్ వల్లే తను తీసేసింది అంటూ తనూజ రెచ్చిపోయింది. అలా పోర్ట్రే చేస్తున్నావా తనూజ, ఇప్పుడు హ్యాపీయేనా అంటూ దివ్య అంది. పర్సనల్ రీజన్ వల్లే నామినేషన్ నుంచి ఇక్కడి వరకు లాక్కుని వచ్చి నన్ను తీసేసింది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చెప్పింది. రీతూ నువ్వు ఉంటే నేను నిన్ను తీయనని చెప్పింది.
కాని ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆమె నన్ను తీస్తుందంటే అది పర్సనల్ రీజన్ వల్లే. నాకు నీతో మాట్లాడాలని లేదు. నీ పర్సనల్స్ హౌస్ బయట పెట్టుకో, లోపల కాదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు అంటూ తనూజ చిరాకుగా హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. తీస్తే హ్యాపీగా నేను ఇంటికి వెళ్తా, తనూజ నీలా ఏడ్చుకుంటూ వెళ్ళను అంటూ దివ్య అరిచింది. మొత్తానికి తన జోలికి రాకుండా తనూజని తీసేయడంతో దివ్యకి వెళ్లి హగ్గు ఇచ్చాడు ఇమ్ము. నేను చేయాల్సింది నేను చేశాను. మరి నువ్వు కెప్టెన్ ఎలా అవుతావో తర్వాత నీ చేతిలోనే ఉంది అంటూ దివ్య చెప్పింది. ఇక తనూజని ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై దివ్య ఫైర్ అయింది. విన్నారా భరణిగారు? హ్యాపీయా ఇప్పుడు అని దివ్య అంది. దేనికి అని భరణి అడిగితే ఎలా మాట్లాడుతున్నారో వినలేదా? నా గేమ్ నేను ఆడుకుంటుంటే కూడా ఎవరు ఇన్వాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారా? ఎవరు పర్సనల్ రీజన్స్ తెస్తున్నారో చూస్తున్నారా మీరు? అని దివ్య అందరి ముందు గట్టిగా అరిచింది. నువ్వు తెస్తున్నావ్ కదా దివ్య అని భరణి అన్నాడు. నా గేమ్లో మీ పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అంటూ భరణి ఏం చేయాలో కూడా దివ్యనే చెబుతుంది. ఏడుస్తున్న తనూజని రీతూ ఓదార్చింది. ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదురా. మధ్యాహ్నం కూడా భరణి సార్ మీద ఆమె అలిగి కూర్చొంటే నేనే వెళ్ళమన్నాను. వెళ్ళి మాట్లాడండి ఆమెతో అని చెప్పాను. నేను ఈ వీక్ అవ్వాలని చాలా కష్టపడ్డా. గేమ్ని గేమ్లా చూడకుండా. ఆమె ఒక్క గేమ్ ఆడలేదు. గెలిచిందంతా భరణి సార్ సపోర్ట్ వల్లే అంటూ తనూజ దుప్పటి కప్పుకుని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో భరణి వచ్చి ఓదార్చబోతే నేను ఎప్పుడైనా ఆమె గురించి మీకు బ్యాడ్గా చెప్పానా? ఎప్పుడైనా బ్యాడ్ కోరుకున్నానా? అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. నేను మాట్లాడనులే నీతోటి ఇక అని భరణి అన్నాడు. వద్దు, నాతో మీరు ఎప్పుడూ మాట్లాడొద్దు, ఇంకా నాతో మాట్లాడొద్దు అంటూ తనూజ వెక్కి వెక్కి ఏడ్చింది. మరోవైపు అందరూ తనూజకి సపోర్ట్గా వెళ్లి ఓదార్చడం చూసి దివ్య ఏమనుకుందో ఏంటో కాని తన తప్పు ఏం లేదు అన్నట్లుగా బిహేవ్ చేయడానికి ట్రై చేసింది. నేను చేసింది మీకు తప్పు అనిపించిందా? నేను తనూజని తీయనని చెప్పాను కాని అంటూ అడగకపోయినా సుమన్ శెట్టితో మాట్లాడింది. తర్వాత కోపంగా ఉన్న కళ్యాణ్ దగ్గరికెళ్ళి మాట్లాడు కళ్యాణ్, ఒకసారి నాతో కూర్చో, ఒక్క నిమిషం ఆగు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను తనూజని తీయాలనుకోలేదు. కాని ఇమ్ము గెలవాలంటే అక్కడ తనూజనే పోవాలి కళ్యాణ్. నీ గురించి అయితే మనం కొట్టుకుందాం. నిన్ను మోసం చేశానంటే నువ్వు నా మీద కక్ష కట్టుకో, ఏమైనా చేసుకో. నీ గురించి కానప్పుడు నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ కళ్యాణ్ని బతిమాలింది దివ్య. కాసేపటి తర్వాత భరణితో మళ్లీ ఇదే టాపిక్ డిస్కస్ చేసింది తనూజ. దీంతో ఆమె, దివ్య నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇమ్ముకి సపోర్ట్ చేస్తుంది. కొంచెం ఆలోచించు అని భరణి అన్నాడు. ఓకే, తను ఇమ్ముకే సపోర్ట్ చేస్తుంటే నన్ను తీసేటప్పుడు మీ వైపు అంతసేపు చూడాల్సిన అవసరం ఏంటి? సరే, అందరూ నాకు సపోర్ట్, అందరూ సపోర్ట్ అని అన్నారు కదా. అందరి సపోర్ట్ ఉంటే లాస్ట్ వీక్ 5వ వారం నేను ఎందుకు కెప్టెన్ అవ్వలేదు? అసలు ఎక్కడున్నారు నా వాళ్ళు అంటూ తనూజ అడిగింది. దీనికి ఏం చెప్పాలో తెలీక భరణి సైలెంట్గా ఉండిపోయాడు. భరణి ఒంటరిగా బెడ్డు మీద ఉన్నప్పుడు దివ్య అక్కడికెళ్ళింది. మాట్లాడొచ్చా ఒక్క నిమిషం అని అడగ్గానే ఏం మాట్లాడతావ్ చెప్పు అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఎందుకంత కోపంగా చూస్తున్నారు అని దివ్య అడిగితే ఏం మాట్లాడతావ్ చెప్పు అని మళ్లీ అదే టోన్లో అన్నాడు భరణి. దీంతో అరిచినందుకు సారీ చెబుదామని వచ్చాను అని దివ్య అంది. ఇది ఫస్ట్ టైమా నువ్వు అరిచింది అని భరణి అడిగాడు. నా మీద సీరియస్ అవుతారేంటి, జరిగింది చూశారా అని దివ్య అంది. కాదు, నువ్వు ఫస్ట్ టైమా అరిచింది. నువ్వు పాయింట్ రేజ్ చేస్తావ్, తనేదో మాట్లాడతది. నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో అని భరణి ఫైర్ అయ్యాడు. మీ పేరు వచ్చినందుకు అని దివ్య అనగానే పేరు వచ్చినప్పుడు నేను తర్వాత తనతో మాట్లాడతాను, అక్కడ సంబంధం లేదు కదా అని భరణి అన్నాడు.
దీంతో సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దివ్య. తర్వాత కెప్టెన్సీ రూమ్ దగ్గరికి కళ్యాణ్ రాగానే భరణి గురించి మాట్లాడింది దివ్య. ఊరికే మాట పడుతున్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను తీసుకోను. అందుకే ఇక లైట్ తీసుకున్నా. సడెన్గా అరిస్తే ఇలా షాకయ్యాను కాని నాకేంటి అంటూ దివ్య అంది. కాసేపటికి ఇమ్ము రాగా మళ్లీ భరణి టాపిక్ తెచ్చింది దివ్య. ఇప్పుడు కెప్టెన్సీ టాస్కులో నా పేరు ఆ అమ్మాయి అంత బహిరంగంగా చెప్పినప్పుడు లేచి చెప్పాలి కదా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని. ఇక్కడ స్టాండ్ తీసుకోండి మీరు అని చెప్పాను. దానికి కూడా నేను మళ్లీ వెళ్లి సారీ చెప్పాను. అనవసరంగా అరిచానని. మా మమ్మీ డాడీని చూస్తే కూడా నాకు భయమే లేదు ఇమ్మానుయేల్ ఎప్పుడూ అంతా. కాని ఆయన కళ్లల్లో ఇప్పుడు కనిపించింది అంతా. తట్టుకోలేక వెళ్ళిపోయాను ఇక సారీ చెప్పి. నాకు ఆయన అన్నయ్యే కావచ్చు కాని నేను బయటికెళ్ళి చూసుకుంటా రిలేషన్. ఆయన ఇలా మాట్లాడితే నేనేం ఊరుకోను అంటూ దివ్య అంది. మరోవైపు కళ్యాణ్ దగ్గర దివ్య గేమ్ గురించి భరణి మాట్లాడాడు. గేమ్ ఆడొచ్చు కాని మరీ ఇంత దారుణమా, ఇంత పర్సనల్గా వెళ్లి తీసేయాలా అంటూ భరణి అన్నాడు. ఆ తర్వాత కెప్టెన్సీ రేస్లో చివరిగా మిగిలిన ఇమ్మానుయేల్తో ఇద్దరికీ కౌంట్ ఇట్ క్రాక్ ఇట్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్కుకి తనూజని సంచాలకులుగా పెట్టాడు. ఈ గేమ్లో గార్డెన్ ఏరియాలో పలు రకాల వస్తువులు పెట్టి వాటిని కౌంట్ చేసి ముందుగా ఎవరు తమ ఫ్లాగ్ ఎగరేస్తారో వాళ్లు విన్ అవుతారు. ఈ గేమ్లో రీతూ కంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి ఇమ్మానుయేల్ హౌస్కి రెండోసారి కెప్టెన్ అయిపోయాడు. ఇప్పటివరకు డీమాన్ మాత్రమే సీజన్లో 2 సార్లు కెప్టెన్ అవ్వగలిగాడు. ఇప్పుడు ఇమ్ము కూడా ఈ రికార్డు కొట్టేశాడు.